ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? లేదు లేదు, ఇప్పుడు మేము ఓటర్ రివిజన్ చేయటం లేదు, 2003 ప్రకారమే తర్వాత వెళ్తున్నామని చెప్పింది. తర్వాత మళ్ళా మే 21 రోజు వచ్చేసి అక్కడ స్పెషల్ రివిజన్ అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టింది. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే చేపట్టనివ్వండి, ఆ స్వాగతిస్తాం, మనం ఉన్న వాళ్ళని తీసుకుంటాం, కొత్త వాళ్ళని తీసుకుంటాం, లేని వాళ్ళని తొలగించేస్తాం. కానీ వీళ్ళు ఏం చేసినారంటే అక్కడ ఆధార్ కార్డు లాంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎవరైతే నిజంగా జనరల్ పబ్లిక్ దగ్గర ఉండే ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వీళ్ళు జనరల్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ వీళ్ళు నిజంగా ముందుకు సాగిస్తున్నారు. అక్కడ బీహార్లో కూడా మీరు చూస్తుంటే ప్రెసెంట్ దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు బ్యాక్ డోర్లో ఎన్ఆర్సీ లాంటివి తీసుకురావడానికి ఒక కోలమానం కనిపిస్తుందండి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే కాంగ్రెస్ పార్టీ సఫర్ అవుతుంది, సఫర్ అయ్యింది, ఇప్పుడు సఫర్ అవ్వబోతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఇలాంటి ఒక కన్సెన్సస్ లేకుండా ఇంతకుముందు మనం ఇండియా ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఈ ఒక 8.5 years నుంచి ఎక్కువ అయిపోయిందండి. ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కన్సిడరేషన్ తీసుకోకపోవడము, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో నిష్పాక్షితంగా ప్రవర్తించకపోవడము, ఇలా అనేక సందేహాలు నిజంగా ప్రతిపక్షాలకు కానివ్వండి, ఇప్పుడు గెలిచిన వాళ్ళకు కానివ్వండి నిజంగా నివృత్తం అవుతున్నాయి. దాన్ని నిజంగా అవన్నీ అందరినీ ఆన్ రికార్డ్ తీసుకుని డెఫినెట్లీ అవన్నీ దాన్ని నివృత్తి చేయాలి. డెఫినెట్లీ సుప్రీంకోర్టులో కూడా దాన్ని ట్యాంపర్ కాదు, మ్యానిపులేట్ కాదు, ఏం చేయలేరు. డెఫినెట్లీ మన భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, దాన్ని పరిరక్షించే బాధ్యత మా ఈవీఎంకి ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన అధికారులు సంపూర్ణంగా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి. కానీ అది జరగటం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఓటర్ కొత్తగా ఓటర్లో ఎన్రోల్ చేసే దగ్గర వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు, ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా డిలీట్ చేసేటప్పుడు అంతే స్పీడ్గా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఏది కూడా పబ్లిక్ డొమైన్లో ట్రాన్స్పరెంట్గా పెట్టడం లేదు రూల్స్. ఏమైనా వాళ్ళు రూల్స్ పెట్టినా కూడా జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆఖరికి అయిపోయే టైంకి రూల్స్ వస్తున్నాయి. మళ్ళీ దానికోసం ఏమైనా మనం కోర్టులకు వెళ్ళే లోపల డెఫినెట్లీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా మాకు చూస్తున్నాం మనం. కాబట్టి డెఫినెట్లీ ఏది కూడా ఇప్పుడు డౌన్ ద లైన్ మనకు కావాల్సింది ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ స్పెషల్ రివిజన్ అనేది చేపట్టారు. ఇప్పుడు అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్స్ ముందు పెట్టింది. జస్ట్ మీరు జనరల్ ఎందుకంటే 2.95% మందికి అక్కడ నిజంగా మిగతా ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే వద్దనుకుంటున్నారో ఆ 11 కేటగిరీలో అవే ఉన్నాయి. వాళ్ళందరి నుంచి అవన్నీ మీరు డెఫినెట్లీ ఐడెంటిఫై చేయండి కొత్త. ఎందుకంటే సుమారు మా అంచనా మేరకు 3,89,9,00,000 కొత్త ఓటర్లు దీనివల్ల డిఫికల్టీస్ ఫేస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకోవాలో చేసుకోలేకపోతున్నారు. బయట వాళ్ళని తొలగించాలని కూడా మీరు ఏ కోరిన వాళ్ళని కూడా తొలగించేస్తున్నారు. ఏమనంటే వాళ్ళందరి దగ్గర డమ్మీ ఉన్నాయి, డెఫినెట్లీ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి మాట్లాడుతున్నారు. కానీ ఒకటి లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది. కేంద్ర హోంశాఖనే నిజంగా పరిరక్షించాలి, అక్రమ వలసదారులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా. కానీ అదేం జరగటం లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటిదంటే డెఫినెట్లీ ఈసీ ఈజ్ గోయింగ్ బై వెస్ట్ బెంగాల్లో అది సాధ్యం కాదు. కృష్ణ గారు, మమతా బెనర్జీ అక్కడ పడనీయదు. కేంద్ర హోంశాఖ కాదు, ఎవ్వరు ఏం పనిచేయలేరు ఎక్సెప్ట్ మమతా బెనర్జీ. అక్కడ ఇంకేం నడవు. మీరు అన్నది కరెక్టే, కేంద్ర హోంశాఖ చూడాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆధార్ కార్డ్ అని ఒక ప్రత్యేకమైన నిబంధన విధించడం ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన లక్షల మంది ఓట్లు వేస్తారు రేపు పొద్దున. నేటివ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దే మే నాట్ హ్యావ్ ది ఓటింగ్ రైట్. అక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్సర్సైజ్. జరుగుతుంది అది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచకాలు వేరే రకంగా ఉన్నాయి. అది నెక్స్ట్ లెవెల్, అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మీరు రైజ్ చేసిన కన్సర్న్ ఉన్నాయి చూసారా, దాదాపు 7-8 రకాల ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటాం అనేది మూర్ఖత్వం, మొండితనం. అది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. రేపు పొద్దున బీహార్లో మీకు మ్యూజిక్ మామూలుగా ఉండదు. అంటే మీరు నిద్ర లేకపోతే జరగబోయేది అదే. ఇప్పుడు వాసుదేవన్ గారు ఒకటి నేను ఎందుకు ఇంత న్యూట్రల్ గా మాట్లాడానంటే, ఒకటి ఏంటంటే ఆధార్ కార్డ్ ఇప్పుడు అక్కడ ఓన్లీ 2.95% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ బీహార్కి మిగతా ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయండి, బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఎగ్జాంపుల్ మన లేట్ టర్మినల్ మాట్లాడాలంటే మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పిన ఆధార్ కార్డు కానివ్వండి, ఇప్పుడు చెప్పిన రేషన్ కార్డు కానీ దీని ద్వారానే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్ కానీ ఇంకోటి కానీ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ నేను కంప్లీట్లీ ఒప్పుకుంటా. కానీ ఇండియాలో ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నప్పుడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కదా, మరి డెఫినెట్లీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంటుంది కదా. దీనికి ఇక్కడ ఎవరు నెప్పం నెట్టడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే గెలిచిన వాళ్ళకైనా ఓటమి వాళ్ళకైనా డెఫినెట్లీ ఒక అభద్రతా భావం ఉంది. గెలిచిన వాళ్ళకు కూడా రేపు మేము కేంద్రంతో పెట్టుకుంటే మా భవిష్యత్తు ఏంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే ఓడిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది, మేము దీనివల్లే ఓడిపోయాం, ప్రజల వల్ల మమ్మల్ని తిరస్కరించిన దానివల్ల ఓడిపోలేదని ఒక వాళ్ళు వాదన తీసుకొస్తున్నది. ఎక్కడో ఎందుకండి, మన పక్క రాష్ట్రం ఏపీలో చూసుకోండి. ఆఖరికి ఆ రోజు వస్తే లాస్ట్ 3 గంటల్లో పోల్ అయిన ఓటింగ్ పర్సెంటేజ్ తర్వాత వచ్చిన రివైజ్డ్ ఓటింగ్ వల్లనే
ఆ 46 ఆ 0.08% ఓట్ల వల్లనే మేము ఒక 86 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మాకు ప్రభావం అయిపోయిందని వైఎస్ఆర్సీపీ సింపుల్ అక్కడ అండి. చెప్తుంది. అంటే మీరు ఎందుకు అన్నది చెప్తున్నానంటే అండి, ఈ కౌంటింగ్ డే విషయం ఇంత నాడు ఓపెన్ గా ఏమండి వాళ్ళు పోలింగ్ డే సుప్రీంకోర్టులోకి నాడు ఒక్క వెళ్ళారు నిమిషం దీని మీద. కృష్ణ గారు ఒక్క నిమిషం పోలింగ్ డే నాడు 79% చెప్పారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత 81%. ఈ మధ్యలో ఐ థింక్ 40 రోజులు గ్యాప్ ఉందనుకుంటా. ఎంతో ఒక నెల రోజులు గ్యాప్ 2% ఎలా 45 days. వాటంతట అవే పెరిగినాయా? ఏదైనా బ్యాంకులో వేస్తే రూపాయలు వడ్డీతోటి పెరిగినట్టు వాటంతట అవే పెరిగిందా 2%? అదే జరుగుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఫిగర్ అని మన ఎలక్షన్ కమిషన్ ప్రెస్ ఈ రెండు ఎలక్షన్ కమిషన్ చెప్పినవేనండి, బయట ఎవరు చెప్పినవి కాదు. కానీ ఇక్కడ రెండు ఎలక్షన్ జరిగేది కమిషన్ ఏంటి, చెప్పినవే. వాళ్ళు ఏదైనా చూడండి, రూరల్ రిమోట్ కనెక్టివిటీతోని మనం ఈవీఎం తెచ్చేటప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది 10 సంవత్సరాల క్రితం. ఎవ్రీ రిమోట్ కార్నర్ లో మనకి డేటా అప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది, సీసీటీవీ మెకానిజమ్స్ ఉంటాయి, కన్సాలిడేటెడ్ ఫిగర్స్ కూడా మాకు అప్పటికప్పుడు వస్తాయని. వీళ్ళు ఏంటంటే డేటా కూడా 2 hours కి రిలీజ్ చేస్తా అని చెప్పి 4 hours కూడా రిలీజ్ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు చూడండి, పొద్దున్న ఫస్ట్ 2 hours రిలీజ్ చేస్తారు, తర్వాత మధ్యాహ్నం వరకు ఓటర్ ఫిగర్సే మనకు కనిపించవు. ఇంకా లాస్ట్ మీరు 5:30 లాస్ట్ 1 hour లో రివైజ్ అయిన పోలింగ్ గురించి ఇంకా మనం మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే అది నెక్స్ట్ డే లేకపోతే ఇంకా 2 days తర్వాత వస్తాయి ఆ ఫిగర్స్ అన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇది అందుకే అన్నాను ఇక్కడ ఓటింగ్ మ్యానిపులేషన్ అని చెప్తున్నాను. పదం ఎందుకు వాడాను, ఓటింగ్ ట్యాంపరింగ్. దానికంటే ట్యాంపరింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, హైపోథెటికల్ గా చూస్తారు, అంటే ఒక ఆషామాషి వారాన్ని చూస్తారు, ఏంటంటే అది కాదు వీళ్ళు ఉత్తగా రాజకీయం చేస్తారని. మ్యానిపులేషన్ అంటే వీళ్ళు డేటా మ్యానిపులేట్ చేస్తున్నారని అందరికీ సందేహాలు ఉన్నాయి. దానికి నివృత్తి చేయడానికి మన సుప్రీంకోర్టు ఆ 2nd, 3rd అభ్యర్థులకు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది, ఏ పాయింట్స్ లేవనెత్తారు, ఏం జరిగాయి అని చెప్పి. డెఫినెట్లీ ఇప్పుడు ప్రజలు కూడా గలమెత్తాల్సిన అవసరం ఉందండి. రాజకీయ పార్టీలు గలమెత్తుతాయి, ప్రజలు కూడా గలమెత్తాల్సిన పరిస్థితి ఉంది. దగ్గర గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుసు, ఆ పరిస్థితులు స్థానిక పరిస్థితి వాళ్ళకి తెలుసు. మన అర్బన్ లాంటి దగ్గర ఇట్లాంటివి చాలా తక్కువ కదండి. రూరల్కి వెళ్తే డెఫినెట్లీ ఆ ఒక గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ ఒక డెఫినెట్లీ అక్కడ జరిగే వచ్చిన తీర్పుకి జరిగే ప్రభావ పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రజల చైతన్యం రావాలి, ఆ ప్రజల చైతన్యం తీసుకురావడానికి మాకు మీ మీడియా సపోర్ట్ కంప్లీట్ గా కావాలండి. ఇదే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఆయనకైతే హీ హ్యాస్ థరో అండర్స్టాండింగ్ అబౌట్ కాంగ్రెస్కు ఏ రకంగా సఫర్ అయింది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మెయిన్ ఇందాక పెద్దిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ చేసిన ఉల్లంఘనలు ఏంటో నేను చెప్తున్నాను. మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్